ఒకే రక్తం ఒకే మనుషులు. రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. గిరిజను ఆ ఇన్స్పెక్టర్ తన జీపులో ఎక్కించుకుని ఒక ఇంటి ముందు దింపాడు. కంటిన్యూ చేస్తున్నాను. ఆమెకు అంత ఎత్తు నుండి కాలు కింద పెట్టడం ఇబ్బందిగా ఉంటే చేయి అందించి సాయం చేశాడు. ఇది మీ ఇల్లా అంది గిరిజ. అవునన్నట్టు తల ఊపాడు. క్వార్టర్స్ ఉండవా? మళ్ళీ ప్రశ్న. సొంత ఇల్లుంది, అందుకని క్వార్టర్స్లో ఉండడం లేదు అన్నాడు. గేటు దగ్గర జవాన్ ఒకడు ఎదురై శాల్యూట్ చేశాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. గిరిజ అతని వెంట లోపలికి నడిచింది. ఇల్లు చిన్నదైనా శుభ్రంగా అమెరికా ఉంది. డ్రాయింగ్ రూమ్లో ఉన్న చిన్న సోఫా సెట్టు, టీపాయ్, బుల్లి ఫ్లవర్ వాస్, మధ్య గదిలో ఎదురుగా చిన్న రేడియో సెట్ బయటికి కనపడుతోంది. మీకన్నీ చిన్న చిన్న వస్తువులంటే ఇష్టం అనుకుంటానే అంది గిరిజ. నవ్వాడు. మనిషిని పెద్దగా ఉంటాగా, అందుకని అన్నాడు. పెద్దగా కాదు, పొడుగ్గా ఉంటారు అంది గిరిజ. కానీ నాలిక కొరుక్కుంది. అతని జీవితంలో 2 సార్లే చూసింది. తడవకు 2 నిమిషాల చొప్పున మాట్లాడింది. ఇంత సనువు ఎక్కడి నుంచి వచ్చింది? కూర్చోండి, ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళాడు. గిరిజ సోఫాలో కూర్చుని వెనక్కి ఆనుకుంది. సన్నివేశాన్ని పునశ్చరణ చేసుకుంది. ఏడాది కిందటి వరకు తన అల్లరి చిల్లరి తిరిగే పసిపిల్ల. అనుకోకుండా పెళ్ళయ్యాక పొదునైన కత్తుల మధ్య ఇరుక్కున్నట్టు గుచ్చుకుపోతున్న తన మనస్తత్వం. అది సరే, ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా రాగలిగింది? ఇతను భుజం పుచ్చుకుని వెనక్కి లాక్కుండా ఉంటే ఈ పాటికి ఏమయ్యేది? జరిగిపోయే ముందు అంతా బలంగా కనిపించినవి జరిగిపోయాక ఎంత భయంకరంగా కనిపిస్తాయో. ఈ క్షణంలో తనకెందుకో తన ఒంటరిది, ఏ బాధ్యత లేనిది, పెళ్లి కానిది అనిపిస్తోంది. ఈ ఆలోచన ఎంత హాయిగా ఉంది, ఇలా జరిగి ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది. కానీ తన చేతుల్లోంచి దాటిపోయింది. భరించటానికి వీల్లేని ఒక వలయంలో ఇరుక్కుపోయింది. కలో నిజమో తెలియని స్థితిలో అక్కడి నుంచి వచ్చేసింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? తాను తప్పించుకోగలదా? జీవితం మరో దారి వెళ్ళే అవకాశం లేదా? ఏమిటి ఆలోచిస్తున్నారంటూ అతను వచ్చాడు. ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అతను నైట్ పైజామా వేసుకుని కట్ బనీన్తో ఉన్నాడు. పొడిగాటి చేతులు, వాటి అందమైన కండలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సుందరం కూడా తక్కువ అందగాడేం కాదు, తక్కువ పురుష సౌభాగ్యం ఉన్నవాడు కాదు. కానీ ఏమిటి తేడా? అతన్ని ఎందుకు ఒప్పుకోలేకపోయింది? ఇతని చేతెందుకు కవ్వింపబడుతోంది? సరోజ బావ కృష్ణకిషోర్ రాసిన ఉత్తరం గిరిజ కళ్ళ ముందు మెదులుతోంది. అందులోని అక్షరాలు గిర్రున తిరుగుతున్నాయి, ఏదో సత్యాన్ని చాటి చెప్తున్నట్టు. అతడు పురుషుడు, కానీ తనతో అతనుకున్న రక్త సంబంధం అందులోని పటుత్వాన్ని నిర్దయ చేసింది. ఇతడు పురుషుడు, ఇతనిలో కేవలం పురుషుణ్ణే చూస్తున్నది. ఏమిటి ఆలోచిస్తున్నారన్నాడు ఇన్స్పెక్టర్. సిగ్గుపడి చూపులు తిప్పేసుకుంది. తను ఒకరి భార్య. ఆమెకెదురుగుండా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. నా పేరు కూడా మీకు తెలియదు కదూ అన్నాడు. శంకర్ అంటారు, ఇన్స్పెక్టర్ శంకర్ అంటారంది అన్నాడు. అలనాటి కళ పదే పదే గుర్తుకొచ్చింది. 3.25 జావా లోయలో మధ్యగా దూకుడు ప్రయాణం, అతని మెడ చుట్టూ చేతులు వేసి కోమలంగా తన మోటార్ సైకిల్ ఉరుకులు, తన చేతుల్లో ప్రాకే గిలిగింతలు అవే గుర్తుకొచ్చాయి. చీచీ, తప్పు అని మళ్ళీ తనలో తానే అనుకుంది. సారీ, నేను బట్టలు మార్చుకున్నాను, కానీ మీరు అంటూ ఆగిపోయాడు. ఏం చేయను, బ్రహ్మచారిని, ఇంట్లో ఆడవాళ్ళకి పనికొచ్చే బట్టలు లేవన్నాడు నవ్వుతూ. మీరు బ్రహ్మచారా అని అడగాలని అప్పటికి కానీ తట్టలేదు. అంతేగాక ఒంటరిని, తల్లి తండ్రి అమ్మ చెల్లెలు ఎవరూ లేరు. ఆమెకెందుకో ఈ మాటలు వినడానికి బాగున్నాయి. నా ఇల్లు నేను అంటూ మళ్ళీ నవ్వాడు.
అతని జవాన్ని పిలిచి ఏదో చెప్పాడు. అతను లోపలికి వెళ్ళాడు. బల్ల మీద గిన్నెల చప్పుడు వినిపిస్తోంది.